అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను అలెక్కే చిట్టి పికిల్స్, మినీ ఇంటి రుచులు, డిపి ఫుడ్స్ వీళ్ళ వెబ్సైట్స్ నుంచి పికిల్స్ అయితే అసలు ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అసలు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా ఏంటనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే అలెక్కే చిట్టి పికిల్స్ ఓపెన్ చేసిన. నేనైతే పక్క క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే చేద్దాం అనుకుంటున్నాను. అలెక్కే చిట్టి పికిల్స్ మొన్న నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కింద అయితే అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయండి వాళ్ళ రేట్స్ గురించి. నిజంగా అసలు చాలా రేట్స్ అండి వీళ్ళ దాంట్లో. ఇప్పుడు నేను ఇందులో తక్కువ 250 గ్రామ్స్ కూడా లేదు. పోనీ అది తీసుకుందామన్నా 600 పెట్టి తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ పోనీ ఏమైనా ఒకసారి యూజ్ చేసి పంపించేసేవా, రిటర్న్ కూడా ఉండదు. తీసుకున్నా సరే మనమే తినాలి, ఇంకంతే, ఆ డబ్బులని బొక్క ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది. అండ్ 600 అంట చికెన్ పికిల్ 500 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర 3 kgs చికెన్. ఓకే, ఏం చేస్తాం మరి. కూపన్స్ ఏం లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే డిపి ఫుడ్స్ వాళ్ళది కూడా చూద్దాం అనుకుంటున్నాను. ప్లస్ మినీ ఇంటి రుచులు, ఈ 3 కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, బాగా వీళ్ళవే వినిపిస్తున్నాయి. సో అందుకని వీళ్ళవైతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నార్మల్ చెక్అవుట్ చేస్తే డీటెయిల్స్ అవి అడుగుతుంది, ఆటో ఫిల్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ టైప్ చేస్తాడని చెప్పి ఆటో ఫిల్ చేసేస్తున్నాను. కొన్ని లేనివి అవి నేను అప్డేట్ చేస్తున్నాను. అండ్ చాలామంది నాకు కమెంట్స్లో ఏం చెప్పారంటే అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళ డెలివరీ ఛార్జెస్ 250-300 ఉంటాయి అని చెప్పి అన్నారు. లొకేషన్ని బట్టి అనుకుంటా. బట్ నేను ఇప్పటివరకు అయితే డెలివరీ ఛార్జెస్ ఎంత ఏంటనేది అయితే చూడలేదు వీళ్ళది. బట్ ఒకసారి ఇప్పుడు చెక్అవుట్ చేసినప్పుడు చూడాలి అసలు ఎంత ఉంది డెలివరీ ఛార్జెస్ అనేది. అండ్ డెలివరీ ఛార్జెస్ 200 ఏంటండి, ఆ 200 మనకు కేజీ చికెన్ వచ్చింది. నన్ను అడిగితే చాలా కాస్ట్ అండి వీళ్ళ దగ్గర. మరి ఎలా కొంటున్నారో ఏంటో కానీ నేనైతే ఇంత ఉంటా అనుకోలేదు. ఇన్నిసార్లు విన్నాను కానీ. అండ్ బల్క్ ఆర్డర్స్ అంటే దగ్గర దగ్గర 50 kgs అలా ఇస్తారు కదా. 50 kgs అంటే ఒక్కొక్కటి కేజీ 1500 వేసుకున్నా బాబో అసలు చాలా అవుతుంది కదా. ఎలా తీసుకుంటున్నారు ఏంటో. షిప్పింగ్ 200 అంట. 800 హాఫ్ కేజీ చికెన్ పికిల్ 800. నో వే అస్సలు. ఇది కానీ నేను ఇప్పుడు తీసుకొని మా ఆయనకి తెలిసిందంటే ఇది నేను తీసుకున్నానని చెప్పి 800 పెట్టి అలా ఇలా ఇవ్వడమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఫోన్పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐస్ తప్ప, నెట్ బ్యాంకింగ్ ఇవి తప్ప మనకి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ అయితే లేదు అలెక్కే చిట్టి పికిల్స్లో. బట్ ఆ ప్రైస్కి నేను అస్సలు తీసుకుని 800 రూపీస్ పెట్టి. నో వే అసలు. ఆ 800 పెడితే నాకు ఒక మంచి డ్రెస్ వచ్చింది, లేదా మా బొడ్డోడికి మంచి ఏమైనా బొమ్మలు వస్తాయి. అస్సలు వేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఒక్క 1/2 kg చికెన్ పిక్కల మీద నేను 800 అస్సలు వేస్ట్ అయ్యాను. అండ్ దీనికి ఓటీపీ ఏంటో పెద్ద ప్రాసెస్ ఉంది. లాగిన్ అంట, అడ్రస్ అంట, ఫోన్ నెంబర్ వెరిఫైయింగ్ అంట, చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. మనం చెక్అవుట్ అవన్నీ చేయడానికి, ఒక ఆర్డర్ పెట్టుకోవడానికి. మిస్ కేశవ్ కృషి కేంద్ర ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఏంటో అది మనకి తెలీదు. ఆ వెబ్సైట్ ఏంటో నుంచి వచ్చింది. 800, నో క్యాష్ ఆన్ డెలివరీ, ఓన్లీ యూపీఐస్, గూగుల్ పే, క్రెడిట్, పేటిఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. వీటి నుంచే 1/2 kg చికెన్, 1/2 kg చికెన్ పికిల్, చికెన్ కూడా కాదు చికెన్ పికిల్ 800. సో ఐఎమ్ క్యాన్సిలింగ్ ది ట్రాన్సాక్షన్, నాకు అవసరం లేదు. సో అలెక్కే చిట్టి పికిల్స్ అలా అయ్యింది, క్యాన్సిల్ చేశానని ఇంకో మెసేజ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం మినీ ఇంటి రుచులు చూద్దాము వీళ్ళది ఎలా ఉందో. వీళ్ళది కూడా మొన్న నేను వీడియో పెట్టాను. వీళ్ళు కూడా అప్రాక్సిమేట్ అలెక్కే చిట్టి పికిల్స్ లాగే ఉంది, సేమ్ అవే కాస్ట్లు ఉన్నాయి. డిపి ఫుడ్స్ కూడా నేను మొన్న ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఈ మూడిట్లో కంపేర్ చేస్తే కొంచెం డిపి ఫుడ్స్ బెటర్ అనిపించింది. వీళ్ళది వచ్చి 1/2 kg 250 గ్రామ్స్, 250 గ్రామ్స్ 375 అంట. అంటే 1/2 kg వచ్చి 700. అంటే దీని ప్రకారం చూసుకుంటే అలెక్కే చిట్టి పికిల్స్ మీద వీళ్ళదే ఎక్కువ ఉన్నట్టు కదా. 375 250 గ్రామ్స్ అంటే 1/2 kg వచ్చి 700 అంతే కదా. వాళ్ళ 1/2 kg వచ్చి 600, మినీ ఇంటి రుచులో 1/2 kg వచ్చి 700. అంటే వాళ్ళ దాని మీద వీళ్ళదే ఎక్కువ ఉన్నట్టు. వామో, బాగానే వ్యాపారం చేస్తున్నారు జనాలతో. కొన్నోళ్ళు నిజంగా దేవతలు, దేవుళ్ళు. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొంటున్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా ఏంటి, ఆ టేస్ట్ అంత బాగుందా, పోనీ అమృతం ఏమైనా వేసి చేస్తున్నారా, నాకైతే అర్థం కాలేదు. పోనీ ఏమైనా నెయ్యితో చేస్తారా వీటిని? కాదు కదా, నూనెతోనే కదా చేస్తారు. నాకు డౌట్ వచ్చిందండి, నెయ్యితో చేస్తారేమో, అంతంత కాస్ట్ ఉన్నాయి కదా. పోనీ నెయ్యి కాస్ట్ ఏమైతే అంతా. పచ్చళ్ళలో ఏమేమి వేస్తారు, ఆయిల్,
కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, ఇంకా మహా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే కదా. వీటికి ఇంత కాస్ట్ అయితే 465 రూపీస్ అంట, 250 గ్రామ్స్. బాబోయ్, వీళ్ళ దాంట్లో కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అంతే. రేజర్ పే, ఫోన్పే కూడా లేదు వీళ్ళ దాంట్లో అయితే. గుడ్, సో గుడ్. సో అసలు వీళ్ళ వెబ్సైట్స్ ఎవరిది నాకు తెలిసి క్యాష్ ఆన్ డెలివరీ లేనట్టున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు పెట్టలేదండి? క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మంచిదే కదా. ఏమైంది, ఇంకా ఆర్డర్స్ పెరుగుతాయేమో. అంటే క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ ఇవ్వకుండా డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చేయడు కదా. సో అందరు భయపడడానికి ఏముంది, ఇదేమో రిటర్న్ పెట్టేది కాదు, క్యాన్సిల్ చేసేది కాదు. అంటే నేను అనుకోవడం ఏంటంటే, నాకు దీని ప్రకారం అర్థమైంది, ఒకసారి క్యాన్సిల్ పెట్టిన తర్వాత మరి ఆర్డర్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఉందో లేదో తెలీదు. మేబీ ఇలా అమౌంట్ కట్టేసి ఆర్డర్ పెడితే ఇంకా క్యాన్సిల్ చెయ్యరు అన్న ఒక ఉద్దేశంతో ఇలా పెట్టినట్టున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. వాళ్ళ దానికి అదే అలైకా చిట్టి పికిల్స్కి లేదు, ఈ మినీ ఇంటి రుచులకు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. మరి ఇలా అయితే చాలామంది చేసుకోరేమో. నేనైతే మ్యాక్సిమం ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే చేస్తాను. ఆన్లైన్ పేమెంట్స్ అస్సలు చేయను, నాకు ఎందుకు అది నచ్చదు ఆన్లైన్ పేమెంట్. ఎంత నా అకౌంట్లో డబ్బులు ఉన్నా సరే నేను క్యాష్ ఆన్ డెలివరీయే చేస్తాను, నాకు ఆన్లైన్ పేమెంట్స్ అస్సలు నచ్చవు. మరి 2 వెబ్సైట్స్ వీళ్ళవి లేదు. సో డీపీ ఫుడ్స్ చూద్దాము వాళ్ళదేనా ఉందో లేదో. బట్ నాకు డీపీ ఫుడ్స్ కొంచెం రీజనబుల్ అనిపించింది అలైకా చిట్టి పికిల్స్తో చూస్తే. చూడాలి వాళ్ళ ఎలా ఉంది ఏంటి అనేది. నేను మొన్న ఎప్పుడో ఒకసారి చెక్ చేశాను, బట్ బాగానే అనిపించింది, తక్కువ కాస్ట్ అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి. ఈ డీపీ ఫుడ్స్ వీళ్ళిద్దరు బాగానే ఇచ్చేసారండి. హస్బెండ్ వైఫ్ ఇంతకుముందు వీడియోలు చేసేవాళ్ళు. నేను వాళ్ళ వీడియోలు చూసేదాన్ని స్టార్టింగ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని. అప్పుడు నార్మల్ స్కిట్స్ అవి చేసేవాళ్ళు. ఇప్పుడు బాగానే ఫుడ్ బిజినెస్ బాగానే రానిచ్చారు. నాకు వాళ్ళేం తెలీదు, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఏదో సపోర్ట్ చేసినట్టు కాదు. వీళ్ళ దాంట్లో నాన్ వెజ్ పికిల్స్ ఎక్కడున్నాయో, ఈ వెబ్సైట్స్ సరిగ్గా లేవండి. చాలా వరకు వెజ్ పికిల్సే వస్తున్నాయి. కొత్తిమీర, పండుమిర్చి, ఉసిరికాయ, జింజర్. నాన్ వెజ్ పికిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. వీళ్ళ వెబ్సైట్లో సెర్చ్ కూడా కనిపించట్లేదు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది వీళ్ళ వెబ్సైట్ నాకు. ఇప్పుడు ఆ నాన్ వెజ్ పికిల్స్ వెతకాలి. వీళ్ళ దాంట్లో ఎంత ఉన్నాయి మరి కాస్ట్. మనం చూసినప్పుడు 200లో 280, 270 అలా చూసినట్టు గుర్తు నేను. నాన్ వెజ్ పికిల్ 250 గ్రామ్స్. అలైకా చిట్టి పికిల్స్ మాత్రం మినీ ఇంటి రుచులు చాలా దారుణం. ఇప్పుడు నేను కంపేర్ చేస్తే అలైకా చిట్టి పికిల్స్ మీద మినీ ఇంటి రుచులు చాలా దారుణం. ఎందుకంటే 465 రూపీస్ పడుతుందండి పావు కేజీ పిక్కల్. అది బిర్యానీ కూడా కాదు, పికిల్ 465 రూపీసా బాబోయ్, చాలా దారుణం అసలు. నో వే, అసలు బయట అంత ఉండిద్దా పావు కేజీ. నేను ఎప్పుడో ఒకసారి తెప్పించుకున్నాను చికెన్ పికిల్, బయట తీసుకున్నట్టున్నాను, బట్ అంత అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళ దాంట్లో నాకు నాన్ వెజ్ పికిల్స్ ఎక్కడ ఉంటే తెలియట్లేదండి. వెతుకుతున్నాను కానీ ఎక్కడ కనబడట్లా, అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. నువ్వులుండలు, లడ్డూలు, సున్నుండలు ఇవే కనిపిస్తున్నాయి. నాన్ వెజ్ పికిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. చాక్లెట్స్, స్వీట్స్, బిస్కెట్స్, ఉసిరికాయ పచ్చడి మళ్ళీ ఇవే కనిపించాయి. నాన్ వెజ్ పికిల్స్ దొరకట్లేదు. పైన వచ్చేయండి, ఇందులో చూద్దాం. నాన్ వెజ్ దొరికింది. సో చూద్దాం. నాన్ వెజ్ చికెన్ బోన్ పికిల్ 280. చెప్పాను కదా, బోన్లెస్ వచ్చి 360 ఎంత ఉంది, బోన్ పికిల్ 280. సో కొంచెం బెటర్ అనిపించింది వీళ్ళ దాంట్లో అయితే నాకు, వాళ్ళ దాంట్లో కంపేర్ చేస్తే. సో మూడిట్లో కంపేర్ చేస్తే ప్రైస్ కంపారిజన్ నాకైతే మినీ ఇంటి రుచులు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే పావు కేజీ 465 పడుతుందంటే మనకి కేజీ 1000 అయిపోయింది, హాఫ్ కేజీ 1000 అయిపోయింది. సో చాలా కాస్ట్ ఉన్నాయి. మీకేమనిపించింది ఈ 3 వెబ్సైట్స్ పికిల్స్ కంపారిజన్? నాకైతే ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీళ్ళది 280 రూపీస్ వచ్చి 250 గ్రామ్స్ బాగానే ఉంది. వాళ్ళదైతే మరి 335, 350 ఉంది, 375 అనుకుంటా వాళ్ళది. అంటే వీళ్ళ మీద 100 రూపీస్ ఎక్కువ. సో నాకు అంత నచ్చలేదు. వీళ్ళది కొంచెం బాగానే ఉంది. సో మీరైతే ఒకసారి కమెంట్ చేయండి మీకేమనిపిస్తుంది అనేది. నేనైతే వీళ్ళదే కొంచెం బెటర్ అండి.